మొదటి వచనాన్ని మనందరం చదువుకుందాం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొక్క ప్రదేశముల వరకు సంచరించిరి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పటి వరకు మనం పేతురు యొక్క దర్శన వివరాన్ని చూసాం. అంటే కొర్నేలికి దేవదూత కనబడటం, ఏ మాటల ద్వారా నువ్వు రక్షించబడాలో, ఏ మాటల ద్వారా నువ్వు దేవుని వైపు మళ్ళాలో అనే విషయాన్ని కొర్నేలికి తెలియచేయటం, ఆ దూత చెప్పిన మాటకు విధేయత చూపించి పేతురుని పిలిపించుకోవటం, పేతురు దేవుని వాక్యాన్ని బోధించటం. పేతురు మాట్లాడుతుండగా ఆది అపోస్తల మీద ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ దిగొచ్చిందో అన్యుల మీద కూడా, అంటే దేవుని ఎరగని వారు, ఆ బాప్తిస్మ పొందని వారి మీద కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ దిగి రావటం. పేతురు షాక్ అవుతాడు. ఇదేంటి, మా మీదే కదా ఇటువంటి శక్తి రావాల్సింది, వీళ్ళ మీద కూడా వచ్చింది ఏందని షాక్ అయ్యి, అంటే నాకు కలిగిన దర్శనాన్ని బట్టి ఇది దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తాడు. యోహోను చెప్పాడు కదా, నేను నీటి ద్వారా బాప్తిస్మిస్తాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మిస్తాడు అని చెప్పాడు కదా, బహుశా ఇదే అని చెప్పి నీటికి ఆటంకము కలగకున్నట్లు మీరందరూ బాప్తిస్తానికి ప్రోత్సహించబడండి, బాప్తిస్తానికి వెళ్ళండి అని వాళ్ళని ప్రోత్సహిస్తాడు, వాళ్ళని బాప్తిస్తం తీసుకోమని ప్రోత్సహిస్తాడు. ఆ తరువాత ఆయన కుప్రాకి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా కొందరు, ఏం జరిగింది కొర్నేలి ఇంటి దగ్గర అని అంటే, దేవుడు మన మీద ఎటువంటి ఆత్మనైతే ఇచ్చాడో వారికి కూడా అదే ఆత్మనిచ్చాడు, నేను ఇలాగ దర్శనాన్ని చూశానని చెప్పి మరలా దర్శనం గురించి పూర్తిగా వారికి చెబుతాడు. ఇదంతా సంభవించిన తరువాత 19వ వచనంలో నుంచి మనం చూస్తే ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఈ అపోస్తల కార్యంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను, అపోస్తల కార్యం మొత్తం మీద ఒక వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. ఏదంటే మొదటి అధ్యాయము 8వ వచనం. వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారు శక్తి నొంది. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఈ అపోస్తల కార్యంలో నేను పదే మీకు తెలియజేస్తున్నాను, 30 నుంచి 36 సంవత్సరాల చరిత్ర, ఆది సంఘపు చరిత్ర. అన్నిట్లో ఇక్కడ ఈ 19 నుంచి 30 వచనాల వరకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, సంఘం అంతియొక్కలో సంఘ ప్రారంభం. ఎలా ప్రారంభమైంది సంఘం అనే దాన్ని ఇక్కడ 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఎలా ప్రారంభమైందంటే, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి సంఘములో బహుశ్రమ వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? భయంతో వెళ్ళిపోయారు. హింసించారు, సంఘంలో వారిని హింసించారు. స్టెఫెన్ ఏమో రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. దానికి సాక్షిగా సౌలు ఉన్నాడు. వాళ్ళ చెప్పులకి వాళ్ళ బట్టలకి కాపలా కాశాడు. అప్పుడు సంఘంలోకి వెళ్ళిపోయారు. సంఘంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిని హింసించారు, బాధ పెట్టారు. ఆ సమయంలో సంఘంలో వాళ్ళందరూ చెదిరిపోయారు. మనం ధ్యానం చేసాం 8వ అధ్యాయంలో ఫిలిప్పు అలా వెళ్ళిపోయి కైసరులో గొప్ప సువార్తను ప్రకటించాడు. ఒక ఫైనాన్స్ మినిస్టర్కి సువార్తను చెప్పాడు, దేవదూత ద్వారా హెచ్చరించబడి ఒక ఫైనాన్స్ మినిస్టర్ని బాప్తిస్మ ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. ఆ సమయంలో ఇక్కడ కూడా కొంతమంది చెదిరిపోయిన వారు అంతియోకు వచ్చారంట. చెదిరిపోయిన వారు, జాగ్రత్తగా వినాలి. సహజంగా సంఘం ఎవరు ప్రారంభిస్తారంటే దానికి చాలా క్వాలిఫికేషన్లు ఇప్పుడు చెబుతూ ఉంటారు. భూమి మీద ఎవరైనా ఒక సంఘం పెట్టాలంటే వాళ్ళు మంచి సావుకులై ఉండాలి, బీటీహెచ్ లేదా ఎంటీహెచ్ సంథింగ్ చాలా విధానాలు ఉండాలి అంటారు. కానీ మనం అపోస్తల కార్యంలో ఈ 11వ అధ్యాయం 19 నుంచి 30 వచనాలు కానీ మనం చక్కగా తెలుసుకుని దాని చరిత్రను తెలుసుకోగలిగితే
ఇక్కడ ఎవరు సంఘాన్ని ప్రారంభించారు అంతియోకయలో అంటే చెదిరిపోయిన వారు, ఆ సంఘములో శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోయినవారు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫినేకే, కుప్రా, అంతియోక ప్రదేశముల వరకు సంచరించిరి. ఆ చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ దేవుని వాక్యాన్ని చెబుతూ సంచరించారంట. ఈరోజు ఇప్పటికీ ఆది కాలములో కట్టబడిన సంఘం అంతియోకలో ఇప్పటికీ ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సంఘం ఉంది. అది ఎంత బలమైన సంఘం అంటే చరిత్ర చెబుతుంది, ఇప్పుడు కూడా భారతదేశంలో ఆ సంఘంతో కలిసి పనిచేసే సంఘాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంతియోకలో ఉన్న సంఘముతో కలిసి పనిచేసే సంఘాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, అంతియోక నుంచే పౌలు అంటే సౌలుగా ఉన్న పౌలు మారిన తర్వాత మిషనరీగా మొట్టమొదటి ప్రయాణం ప్రారంభమైంది. ఈ 11 వచనాల్లో మనకి ఆ సత్యం బయటకు వస్తుంది. వాళ్ళే ప్రార్థన చేసి ఆయనకి కావలసిన ఆ ట్రావెలింగ్ అంతా వసూలు చేసి ఆయన్ని సేవకు పంపించారు. ఎవరు ఈ సంఘస్థులు అంటే ఎవరు పాస్టర్ లేరు, చెదిరిపోయిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. చెదిరిపోయిన వారు ఒక బలమైన సంఘాన్ని కట్టారు. చెదిరిపోయిన వారు విశ్వాసముతో అనేక ప్రదేశాలకి సువార్తను తీసుకువెళ్ళారు. చెదిరిపోయిన వారు అంటే సంఘం ఎక్కడ ప్రారంభమైంది? అప్పుడు అంతియోక వెళ్ళి డబ్బులన్నీ పోగు చేసుకుని ఆ రాళ్ళన్నీ కొనుక్కొచ్చుకుని పెద్ద స్ట్రెచర్ కట్టారంటారా? లేదు. ఇప్పుడు కొందరు చెదిరిపోయిన వారు ఒక 4-5 కుటుంబాలు కలిశారు. ఒక కుటుంబంలో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ వచ్చారు. అలా కూడుకుంటూ ఆ ఇంట్లో పట్టనప్పుడు, ఆ ఇంట్లో కూడుకోవడం అవకాశం లేనప్పుడు, అంటే చాలనప్పుడు ఇంకొద్దిగా పెద్ద దాంట్లోకి వెళ్ళారు. అలాగ విస్తరించి అదొక గొప్ప సంఘముగా మారిందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. 20వ వచనం ఒకసారి చదవండి. వారిలో ఉండిరి వచ్చి మాట్లాడుచు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి సువార్త అంతియోక నుండి ప్రారంభమైంది, బయటకు వెళ్ళిపోతుంది. బయట ప్రదేశాలకు వ్యాప్తించింది. ఈరోజు చాలామంది సంఘంలో ఏమంటారంటే ఇదంతా పాస్టర్ గారు చేసుకోవాల్సిన పని, మనకు కుదిరితే వెళదాం, లేకపోతే లేదు. ఈ దండయాత్రలు ఇవన్నీ వాళ్ళు చేసుకోవాల్సింది, మనం కాదు అనుకుంటారు. మనం అపోస్తుల కార్యంలో సంఘం యొక్క పరిస్థితులు ఒకసారి ధ్యానం చేస్తే ఇది విశ్వాసులు చేసిన పని. విశ్వాసులే ఎదుగుతూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ వాళ్ళకు వాళ్ళే కొంతమంది వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళు కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. అంతియోకకు వచ్చి గ్రీసు దేశస్తులకి ఆ భాష వచ్చిన వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించారు. తర్వాత చూడండి 21. ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. చాలామంది చేర్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎప్పుడైతే కలిసి సువార్త పని చేస్తుందో అప్పుడే ఉద్యమం అనేది చుట్టుపక్కల ప్రారంభమవుతుంది. అది మన పని కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో, మనము అంటే ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేవునిలో బలపడే అవకాశం లేదు, సంఘము ఎదిగే అవకాశం లేదు. అందరూ చేయాలి ఈ పని. వాళ్ళు చూడండి అంత ఆసక్తి, మెల్లిగా వెళ్ళి ఆ భాష మాట్లాడే వాళ్ళని వెతికి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారు.
నమ్మిన వారందరూ ఏం చదువుతున్నారు? చేర్చబడుతూ ఉన్నారట. చూడండి 22 వచనం నుంచి 20. విని బర్నబాను పంపిరి. అతడు వచ్చి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించును. ఈ విషయం ఎక్కడ దాకా వెళ్ళింది? అంతియోకలో ఒక గొప్ప సంఘం ప్రారంభమైంది. సువార్త విస్తరిస్తుందనే విషయం ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేములో ఉన్న ఆది అపోస్తల సంఘంలోకి వెళ్ళింది. చూడండి ఎంత విస్తరించిందో, ఎంత విస్తరించిందో ఆ సువార్త. దేవుని గొప్ప కార్యాలు సంఘంలో జరుగుతుంది, ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో. వీళ్ళేమన్నా టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? అనౌన్స్మెంట్ ఏమైనా చేయించారా? ఏమి లేదు, ఏమి లేవు కూడా అప్పుడు, ఏమి లేవు కూడా అప్పుడు. దేవుని యొక్క గొప్ప కార్యం, దేవుని యొక్క ఉన్నతమైన కార్యం సంఘములో జరుగుతూ ఉన్నప్పుడు ఆ వార్త యెరూషలేముకి వెళ్ళిపోయింది. యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్నవారు, ఆ పెద్దలందరూ, అపోస్తలులందరూ కూడుకుని దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళిన బిడ్డలందరూ సంఘం ప్రారంభించారు. దేవుని సువార్త విస్తరిస్తుంది కాబట్టి వాళ్ళని ఒక డైరెక్షన్లో మనం పంపించాలి. వాళ్ళకు ఒక చక్కటి జ్ఞానాన్ని మనం తెలియచేయాలి. మరి ఎవరిని పంపిద్దాం? ఎవరేముంది ఇంకా మనకు తెలుసు కదా. ఆ క్వాలిటీస్ బాగా ఉన్న బర్నబాని పంపిద్దాం. హల్లెలూయా. మంచి క్వాలిటీస్ ఉన్నాయి బర్నబాలో. నాయకుడు, మంచి టీచర్. ఈరోజు బైబిల్లో ఇన్ని పత్రికలు రాయడానికి పౌలుకి పరోక్షంగా టీచింగ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బర్నబా టీచింగ్ చేశాడు. బర్నబా ఆ పౌలుకి దేవుని వాక్యాన్ని బోధించాడు. బర్నబా ఎటువంటి వాడంటే చూడండి ఒకసారి బైబిల్లో మనం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం ఒకసారి ఆయన గురించి చూద్దాం. 36-37 వచనాలు చదవండి ఎవరైనా. అపోస్తల కార్యం 4:36-37. హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండెను. ఇతడు దాన్ని నమ్మి దాని వెల తెచ్చి, అటువంటి వ్యక్తి బర్నబా. మొట్టమొదటి దేవుని యొక్క ప్రేమతో నింపబడి దేవుని యొక్క స్వార్థ పని ముందుకు వెళ్ళాలని ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టాడంట. హెచ్చరిక పుత్రుడు అని పేరు బర్నబా. అంతేకాదు మరొక వచనం కూడా మనం చూద్దాం. 9వ అధ్యాయం 27వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా ఎవరిని? పౌలుని. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి పౌలుగా మారిన తర్వాత ఆయన్ని అపోస్తుల దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి దేవుడు సౌలును దర్శించాడు. ఎవరైనా మనల్ని హింసించిన వ్యక్తి, మనం ఎక్కడ ఉండారో కనుక్కుని అధికార పత్రంతో చంపడానికి వచ్చిన వ్యక్తి ఈరోజు దేవుని చేత దర్శించబడి సువార్తను బలంగా ప్రకటిస్తున్నాడు. ఈయనే అని చెప్పి పౌలును తీసుకొచ్చి అపోస్తులకు పరిచయం చేసిన వ్యక్తి బర్నబా. అంటే ఒక నాయకుడు, సరి అయిన మార్గంలో నడిపించగలిగిన వ్యక్తి. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కానీ చాలామంది సంఘంలో ఒక పాస్టర్ గారే మంచి లీడరు, ఇంకెవరు ఉండరు అనుకుంటారు. నో, ఇది అసత్యం. సంఘంలో అనేక మంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. బహుశా నేను మాట్లాడే పరిస్థితి అయితే నాకంటే గొప్పగా మీలో కొంతమంది నాయకుడిగా ఉండేవాళ్ళు ఉంటారు. దేవుడు అందరినీ వినియోగించుకుని సంఘాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ సువార్తను బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. కానీ కొందరు ఏమనుకుంటారంటే ఇది నా పని కాదు, ఇది నేను చేసేది కాదని చెప్పి జస్ట్ విని హల్లెలూయా ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు సంఘం.
సంఘం అంటే అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి పనిచేయాలి సంఘం అంటే. అందుకే ఇక్కడ ఎప్పుడైతే యెరూషలేములోకి అంతియోకలో ఉన్న సంఘం గురించి వినబడిందో వారందరూ టీం అయిపోయారు, కూడుకున్నారు, మీటింగ్ వేశారు. ఆ సంఘాన్ని బలపరచాలి, స్థిరపరచాలి, దాని యొక్క సరి అయిన మార్గంలోకి ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు దానికి సమర్థుడు? బర్నబా. అయితే బర్నబాని పిలవండి, బర్నబాకు ప్రార్థన చేసి అక్కడికి పంపిద్దాం. బర్నబాని అక్కడ పంపించారు. బర్నబా వారందరికి చక్కగా ప్రభువుని ఎలా హత్తుకోవాలో, దేవుని ఇంకా పూర్ణ హృదయంతో ఎలా తెలుసుకోవాలో, సువార్త ఇంకా ఎలా బయటకు తీసుకెళ్లాలో వారికి నేర్పించాడు అంతియోకలో ఉన్న సంఘస్థులందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా. దేవుని హత్తుకుని స్థిరపరిచాడు. స్థిరపడి ఉండే విధంగా బర్నబా వాళ్ళకి టీచింగ్ చేశాడు, బోధించాడు. తర్వాత 25వ వచనం ఏమైందంటే చూడండి, 25వ వచనం ఒకసారి చదువుదాం. అంతటా అతడు సౌలును వెదుటకు తార్షునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకకు తోడుకొని వచ్చాడు. ఎవరు? బర్నబా. ఇదే మంచి సమయం. పౌలును కూడా ఇక్కడ బలపరచాలి. మనం పౌలును కూడా సేవలోకి ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైనా ఉంటుందా ఈ ఆలోచన? ఉందా? ఈ యుగంలో, ఈ పరిస్థితుల్లో, సంఘాల్లో ఉన్నాయా? చాలా తక్కువగా చూస్తాం కదా మనం. ఇంకో వ్యక్తి కూడా బలంగా ఉండాలి, ఇంకో వ్యక్తి కూడా సేవలో ఎదగాలి, ఇంకో వ్యక్తి కూడా స్వార్థ పనిలోకి వెళ్ళాలి అని ప్రోత్సహించేవాళ్ళు చాలా తక్కువగా, అరుదుగా కనపడుతున్నారు ఇప్పట్లో. బర్నబా అయితే ఎక్కడున్నాడు అని చెప్పి సౌలుని వెతకడానికి వెళ్ళాడంట. తార్షులో పట్టుకున్నాడు, తీసుకుని వచ్చి ఏం చేశాడు చూడండి. 26లో చాలా చక్కటి మాట ఇక్కడ ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంట. హల్లెలూయా. ఫస్ట్ శిష్యులు క్రైస్తవులుగా పిలువబడింది ఎక్కడ? అంతియోక సంఘములో. అందుకే నేను చెప్పాను 11వ అధ్యాయం 19 నుంచి 30 వచనాలు చాలా ప్రాముఖ్యమే. దేవుని శిష్యులు క్రైస్తవులుగా మొట్టమొదటిగా మారింది అంతియోక సంఘంలో. కారణం ఏంటంటే బర్నబా వెళ్ళాడు, వారిని చక్కగా మంచి ఆలోచన విధానం నేర్పించాడు. బర్నబా మళ్ళీ సౌలును పట్టుకొచ్చాడు, పౌలును తీసుకొచ్చాడు. వీరిరువురు కలిసి అంతియోక సంఘంలో కలిసి పనిచేశారు. కలిసి వారిని విశ్వాసాన్ని స్థిరపరిచారు, వాళ్ళని బలపరిచారు. వారు ఎలాగ ముందుకెళ్లాలో వాళ్ళకు చక్కటి ఆలోచనలు చెప్పారు. ఎప్పుడైతే కలిసి ఇరువురు పనిచేశారో అప్పటి వరకు విశ్వాసులుగా, శిష్యులుగా ఉన్నవారు ఏమయ్యారు? క్రైస్తవులుగా మారారు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, ఒక్కొక్కరుగా వెళ్ళాల్సింది. ఎంతమంది వెళ్ళాలంట? ఎదురెదురు వెళ్ళండి. పరిచర్యలో 2-3 కలిసి ఉండాలి. అక్కడ కలిసి పనిచేసినప్పుడు సంఘములో సంఖ్య కాదు పెరుగుతుంది. సంఘములో ఉన్నవారు, శిష్యులుగా ఉన్నవారు క్రైస్తవులు అంటే ఏంటి? యేసు వలె మారుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు వలె జీవించటానికి, క్రీస్తు పోలికగాను వారు ధరించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. క్రైస్తవుడు అంటే పేరు పెట్టుకోవడానికి కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె ప్రేమించాలి, క్రీస్తు వలె త్యాగం ఉండాలి, క్రీస్తు వలె ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. విశ్వాసులు శిష్యులుగా మారారు, శిష్యులు మొట్టమొదటి క్రైస్తవులుగా మారారు. హల్లెలూయా. తర్వాత 27 ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకు వచ్చి వారిలో అగగను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. ఆ దినాల్లో ఏం జరుగుతుందంటే యెరూషలేము నుండి కొందరు ప్రవక్తలు వచ్చారు అంతియోకు. చూడండి అంతియోక సంఘము ఎంత బలపడుతూ ఉందో. యెరూషలేము సంఘంలో ఉన్న వారందరూ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? అంతియోక సంఘానికి వస్తున్నారు. ప్రవక్తలు వస్తున్నారు.
దర్శించడానికి వస్తున్నారు, విశ్వాసం చూడటానికి వస్తున్నారు, సంఘంలో ఉన్న గొప్ప ఆ ప్రేమను చూడటానికి వస్తున్నారు, ఆ సువార్తను ఎలా ప్రకటిస్తున్నారు చూడటానికి వస్తున్నారు. ప్రవక్తలు కూడా వచ్చేసారు అక్కడికి. ఆ ప్రవక్తల్లో ఒక ఆయన అగగానే ఒక ఆయన వచ్చాడు. ఆయన దేవుని ఆత్మ ద్వారా చెబుతున్నాడు. క్లౌదియా చక్రవర్తి కాలమని. క్లౌదియా చక్రవర్తి కాలం అంటే క్రీస్తు శకం ఇంచుమించుగా 41 నుంచి 54 సంవత్సరాలు. ఆ సమయంలో అంటున్నాడు, కరువు రాబోతుంది, గొప్ప కరువు రాబోతుంది, భూలోకమంతా గొప్ప కరువు రాబోతుంది. ఆ మాటకి చాలామంది చూడండి ఏం చేశారు. 29:30 వచనం, అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకునేది. ఇది సంఘం. పదే మీ అందరితో మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం. భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ పడిపోయే సమయం ఉంది, ఒకటే ఒకటి నిలబడుతుంది, అదే యేసుక్రీస్తు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ సంఘంలో గొప్పవారు ఎవరు అంటే యేసురాజే, క్రీస్తు యేసు రాజ్యం. అది ఎలాగా అంటే చూడండి, రాబోయే కరువుని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తే ఎవరు ఆ కరువును అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సంఘం ప్రయత్నం చేస్తుంది. యోదయలో ఉన్న క్రైస్తవులు శిష్యులందరూ కూడుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళ శక్తి కొలది సహాయం తీశారంట బయటికి. వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంత, వాళ్ళంతా ఎంత సహాయం చేయగలరో అంత బయటికి తీశారు. దేనికంటే కరువులో ఉన్న వారికి సహాయం చేయటానికి. ఈరోజు ప్రభుత్వంలో నీకు ఏదైనా సహాయం కావాలంటే 100 సర్టిఫికెట్స్ కావాలి, షూరిటీలు కదా. ఒక బ్యాంక్ లోన్ కావాలంటే ఎన్నో కావాలి. వాక్యమిచ్చిన ప్రియ దేవుని బిడ్డ, చక్కగా దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యానుసారమైన సంఘములో మనం కట్టబడుతూ ఉంటే కరువు అనేదే లేదు మన జీవితాలకి. హల్లెలూయా. ఆది అపోస్తలుల సంఘం ప్రారంభమైనప్పుడు ఏమైంది? వారు అక్కర కొలది పంచుకున్నారంట. వారిలో తక్కువేమీ లేదంట. 2వ అధ్యాయంలో చూస్తే వారికి తక్కువేమీ లేదు. వారికి ఉన్నదంతా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. లేనివాడు ఉన్నవాడు లేనివాడికి ఇచ్చాడు. వారికి ఎవ్వరికీ తక్కువ లేదు. అదే పని మళ్ళా ప్రారంభమవుతుంది ఆది సంఘంలో. కరువు రాబోతుందంటే వీళ్ళందరూ కూడుకుని పోగు చేసుకుని డబ్బులు ఇవ్వడానికి ప్రారంభించారు. ఎవరు తీసుకెళ్ళారు, ఎవరు పంచారు చూడండి ఒకసారి. అలాగున చేసి బర్నబా సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపించారు. ఎవరే డబ్బులు తీసుకెళ్ళింది? బర్నబా, పౌలే. సంఘపు పెద్దల దగ్గర తీసుకెళ్ళి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీకు చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడాడు. అంతియోకలో సంఘం ఎవరు ప్రారంభించారు చెప్పలేవరు? సాధారణమైన వాడు, విశ్వాసులు. బీటీహెచ్ ఎంటీహెచ్ లేదు వాళ్ళకి. ప్రవక్తలు కాదు, ఎవరు కాదండి, చెదిరిపోయిన వారు. ఇప్పుడు కూడా సంఘాల్లో చెదిరిపోతున్నారు. ఎందుకు తెలుసా? పాష్ గారు పార్టీ లేదని, పాష్ గారు నన్ను ప్రార్థనకి లేపలేదని, నన్ను పట్టించుకోవట్లేదని, ఎవరిన ఒకరిని ప్రేమిస్తున్నాను సరిగా ఇట్లా చెదిరిపోయే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువైపోయేవారు. అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు. అలా చెదిరిపోయే వాళ్ళకి ఎక్కడా స్థిరం ఉండదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి వాళ్ళు కాదు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు శ్రమ వాళ్ళ మీదకి వస్తే ఆ శ్రమను తప్పించుకోవడానికి, ఆ శ్రమ నుంచి పారిపోవడానికి బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి మటుకు వదల్లా, సువార్తను చెప్పడం మటుకు ప్రారంభిస్తూనే ఉన్నారు. అలా 4-5 ఏకమై అంతియోకలో ఒక గొప్ప సంఘాన్ని కట్టారు. ఆ సంఘము ద్వారా సేవ విస్తరించింది. ఆ సంఘానికి యెరూషలేము నుంచి ప్రవక్తలు వెళ్ళారు, యెరూషలేము నుంచి పెద్దలను పంపించారు. ఆ సంఘము నుండి అపోస్తలుడైన పౌలు మిషనరీ యాత్రకు పోయాడు. మొట్టమొదటి మిషనరీ యాత్ర. ఆ సంఘము నుంచి ఆర్థిక సహాయముతో పౌలు మిషనరీగా మారాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి సంఘం మనం ఉన్న సంఘం అయితే ఎంత బాగుండు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. నిజం కదా.
ఇలాగ మనం మారాలి. ఎంతమంది అయిన తర్వాత సంగతి, ఎంతమంది అయిన తర్వాత సంగతి. మంది కాదు, క్రీస్తు వలె మారేవాళ్ళగా మనం ఉండాలి. విశ్వాసులు శిష్యులుగా మారాలి, శిష్యులు క్రైస్తవుడిగా మారాలి, క్రీస్తు వలె మారాలి. అప్పుడు ఖచ్చితంగా మనం కూడా సువార్తని బయటికి తీసుకెళ్ళగలం. మన దగ్గరికి దేవుడే కొందరిని పెద్దలను పంపిస్తాడు మనకి ఎలాగ బోధించాలని నేర్పించడానికి. లేకపోతే మనలోనే కొందరు బోధకులుగా లెగస్తారు, మనల్ని నేర్చుకోవడానికి వాళ్ళే మనకు నేర్పిస్తారు. సో ఆ రీతిగా సంఘముగా మనం కట్టబడితే అంతియోక సంఘములో ఏ రీతిగా అయితే సువార్త విస్తరించబడిందో ఈరోజు నువ్వు నేనున్న సంఘంలో కూడా ఆ రీతిగానే సంఘం సువార్త విస్తరించబడుతుంది. ఆ కృప దేవుడు మనకి కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.